అలాగే రౌడీజం చాలామంది మనకి ఈ సందర్భంగా నాకు మన నాయకులందరూ కూడా తెలియజేస్తాను, ముఖ్యంగా కొద్దిమందికి అది మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి గురించి మాట్లాడతాను. రౌడీజం దయచేసి మీరు నమ్మకండి. ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను, దయచేసి రౌడీజాన్ని నమ్మకండి. మెత్తగా ఉన్న నాయకుల మీద, ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు. మీరు అది గుర్తుపెట్టుకోండి. వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా? మీరు ఆలోచించండి. కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని. ఎందుకంటే మాట కావాల్సిన సంస్కారం కావాలి. ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడక్కడ కొంచెం హద్దు దాటి ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఇలాగే కొనసాగితే వైసీపీకి ఈ రెండు పార్టీలకు తేడా ఏంటి అన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతుందని, కాబట్టి ఆ పార్టీల అధినేతలు జోక్యం చేసుకుని హద్దులు దాటి ప్రవర్తించే వారిని అదుపు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా జరిగిన పార్టీ క్రియాశీలక సమావేశంలో తన పార్టీ నేతలకు సుతిమెత్తగా హెచ్చరికలు జారీ చేశారు. రౌడీ యుజాన్ని తాను అస్సలు సహించబోనని, అలా ప్రవర్తించే వారిని పక్కన పెట్టడానికి వెనకాడనని పవన్ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. అంతేకాక వారసత్వ రాజకీయాలు చేయాలనుకునే వారికి ఆయన వార్నింగ్ ఇచ్చారు. తాను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్లకు తెలుసని పేర్కొన్నారు. కొందరు నాయకులు రౌడీజం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, బయటే కాకుండా పార్టీలో ఉన్న చిన్న చిన్న వారి మీద జులుం చూపించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వ్యక్తులు తనకు సన్నిహితులైనా, తన వద్ద చాలా ఏళ్లుగా నమ్మకంగా ఉన్నా సరే తమ తీరు మార్చుకుంటే పక్కన పెట్టడానికి ఏమాత్రం సందేహించనని పవన్ హెచ్చరించారు. మనం గెలిచాం కదా అని చెప్పేసి అధికారుల్ని ఇబ్బంది పెట్టే పదజాలంగానే ఎన్ని వాడకండి. కరెక్షన్ చేయాలంటే ఈ పదాలు వాడకుండా కూడా కరెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం వారసత్వపు రాజకీయాలు అనేది మన వ్యతిరేకం కాదు, కానీ జనం మీద రుద్దేయకూడదు. సహజంగా ఇంట్లో ఒక్కొక్కరికి కెపాసిటీ బిల్డింగ్, లీడర్షిప్ బిల్డింగ్ కూడా సహజంగా ఎదగనివ్వండి. ఆ అట్మాస్ఫియర్ ఉండాలి అని కోరుకుంటాం, ఇవ్వాలి. కానీ బలవంతంగా ప్రజల మీద రుద్దకండి. రౌడీ రాజకీయం జనసేనలో చెల్లదని పవన్ తేల్చి చెప్పారు. అలాగే వారసత్వ రాజకీయాలు చేయాలనుకునే వారు కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన హితవు పలికారు. తాను పట్టుదల వస్తే సొంత రక్తాన్ని కూడా పక్కన పెడతానని, ఎప్పుడు మన పిల్లలే ఎదగాలని చూడకూడదని, అలా చేస్తే కొత్తదనం ఎక్కడి నుంచి వస్తుందని పవన్ చెప్పారు. క్రమశిక్షణ రాహిత్యాన్ని తాను సహించనని పవన్ అన్నాడు. రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని పిల్లలు కొనసాగిస్తే తప్పులేదని, కానీ అది సహజ పద్ధతిలో జరగాలని, కష్టపడి ఎదగాలి తప్ప బలవంతంగా జనం మీద, పార్టీ మీద వారసులను రుద్దాలని చూడకూడదని పవన్ సుస్పష్టం చేశాడు. తాము లేకపోతే పార్టీ గెలుపు కష్టమని కొందరు అనుకుంటూ ఉండవచ్చని, కానీ తాను దెబ్బ తినడానికి కూడా సిద్ధం తప్ప రాజీ పడనని పవన్ తేల్చి చెప్పాడు. 24 గంటలు బతకడానికే నేను ఉంటాను, అంత మించి నా దగ్గర భవిష్యత్తు కూడా పెద్ద ఆలోచించను. నేను అలా అంత బలంగా నేను ఉండబట్టే ఈ రోజున జనసేన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలకి భూతం అవ్వడమే కాకుండా ఎన్డీఏ కూడా బలం అయిపోయింది, మనం గెలిచిన అన్ని సీట్లు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను అంత తెగించి ఉన్నాను నా దేశం కోసం, నా సమాజం కోసం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.